అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు ఏ వంటతో మీ ముందుకు వచ్చానంటే టమాటా రసం చేస్తున్నా, టమాటా చారు, చికెన్ కర్రీ. నేను ఇంతవరకు వండలేదు వీడియోలో. అంటే చికెన్ కూర ఎట్లా వండానంటే నాటుకోడి చికెన్ వండాను బొగ్గుల పొయ్యి మీద. ఒకసారి విడిగా చేశాను, కబాబ్ చేశాను. కానీ నేను ఎలా వండుతానో చికెన్ కూర మీకు చూపించలేదు. అందుకని ఈరోజు మనం మట్టి పాత్రలో చికెన్ కూర, దీంట్లో టమాటా చారు చేస్తున్నా. ఎలా చేస్తాను ఏంటో చూద్దాం, సరేనా? ఇప్పుడు టమాటా చారుకి నేను టమాటాలు ఒక 4 టమాటాలు, ఈ సైజు టమాటాలు నేను అంటే మిక్సీ పట్టేసా. మనకి చెయ్యి నలపనికి ఓపిక లేదమ్మా, అందుకని మిక్సీ పట్టేసా. ఇంత చింతపండు వేసా, 4 టమాటాలు ఇంత సైజు మిక్సీ పట్టాను. దీని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుని వాటర్ పోసుకున్నాం. చాలా బాగుంటుంది. దీన్ని మనం కడిగేసుకుని నీట్గా కడిగేసుకొని, అంటే చింతపండు అంటే దీనికన్నా కొంచెం ఇంత సైజ్ వేసాను. ఇది వేసా 4 టమాటాలకి ఈ చింతపండు వేసాను నేను. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకున్నాం. మనకు సరిపడినంత కాగినాక మనకి పలుచగా కాదు చిక్కుగా కాకుండా వేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ కోసుకుందాం. కొంచెం వాటర్ పోయాలి, నేను పోస్తే కావాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేసాను కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని మనకి పిల్లలకి కూడా పెడతాం కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం మిరియాలు వేసుకుందాం. పిల్లలకు కూడా మంచిది అన్నమాట. ఇప్పుడు ఎండాకాలంలో కూడా జలుబు చేసిద్దమ్మా. అందుకని ఏం చేస్తామంటే ఎండాకాలంలో కూడా వేడి చేసి కూడా జలుబు చేసిద్ది. అందుకని మనం కొన్ని మిరియాలు వేసుకుందాం. మిరియాలు వేసేసి చక్కగా దంచేసేసి మిరియాలు వేసుకుని ఏమవుతుందంటే జలుబు చేయకూడదు పిల్లలకి. పర్వాలేదు, ఎండాకాలం అయినా పెట్టాలి, ఎందుకంటే జలుబు చేయకుండా ఉంటుంది. మిరియాలు కొంచెం వేస్తాను. మనం దీనికి ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాం. మరుగుతుంది కదా, కొన్ని వాటర్ పోసుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. చికెన్ కర్రీ, టమాటా రసం పొయ్యి పెట్టుకుందాం. చక్కగా కాగుతుంది. మెల్లిగా కాగేటప్పటికి మనం చికెన్ కర్రీ కూడా చేసుకుందాం. కరివేపాకు కూడా వేయాలి, కరివేపాకు కూడా వేస్తా. ఇప్పుడు మనం చారు కాగిందమ్మా. ఒక 10 నిమిషాలు అవుతుంది. ఒక 10 నిమిషాలు ఏం కాదు, ఒక పావు గంట అవుతుంది. ఇగో చారు కడిగింది మనకి చక్కగా. ఇది మనం తాలింపు వేసుకున్నాం. తాలింపు వేసుకుని స్టవ్ వెలిగించేసుకుని తాలింపు వేసుకున్నాం. కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకున్నాం. తాలింపు వేసేసుకుని చికెన్ కూడా వండుకున్నాం. ఎల్లిపాయ నేను వేసుకుంటా, మంచి వాసన వస్తుంది కాబట్టి. కొంచెం చారు తాలింపు ఏంటంటే కొంచెం మంచి వాసన వస్తుంది. ఒక 2 ఎల్లిపాయలు వేసుకుంటా, నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటా, మంచిగా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి, వేసుకున్నాం. కొన్ని మెంతులు వేసుకున్నాం.
చూసారా ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిరపకాయ తాలింపు వేసుకొని చాలా బాగుంటుంది. చారు తాలింపు సూపర్ ఉంటుంది. మళ్ళీ చారు తాలింపు అయితే నేను సింపుల్గా ఇలాగే చేసుకుంటానమ్మా. చారు తాలింపు అంటారు, చారు కూడా నేను సింపుల్గా ఇలాగే చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారేమో, నేను మాత్రం ఇలాగే చేస్తా. టమాటా చారు ఇలాగే చేస్తాను, నాకు ఇలా ఇష్టం. అంటే కొత్తిమీర మనం ఇట్లా ఇలా నలిపేయచ్చు, కానీ నలిపేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది. కానీ నేను అందులో వేస్తాను. ఇంటి ముందు కొత్తిమీర వేస్తే మంచి స్మెల్ వస్తుంది. కొంచెం దాంట్లో నేను ఇట్లా ఇట్లా చిప్పాను, ఇంటి ముందు మళ్ళీ వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చారు తాలింపు దీన్ని మళ్ళీ ఇందులో పోసేసుకున్నాం. కొన్ని చారు తాలింపు వేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే కడుపు చలవ అన్నమాట. అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి మనం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర అలా వేసుకుంటే మంచి స్టార్ట్. చూసారమ్మా, ఇప్పుడు మనం చారు తాలింపు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఎక్కించుకుని కొత్తది ఇది పెట్టేసుకున్నాం. ఏంటి, మట్టి పాత్ర పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం దీనికి స్టార్ట్ చేసాం కాబట్టి అర్థమవుతున్నారు. మనం ఇప్పుడు చక్కగా కొత్త పాత్రలో, నేను కూడా పర్వాన్ని వండకపోయినా కొత్త పాత్ర కాబట్టి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టానమ్మా. కొత్తది కదా, మనం దీంట్లో చాలా చాలా వంటలు చేసుకోవాలి కాబట్టి నేను కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టా. చాలా వంటలు చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి నేను చేస్తున్నా. మట్టి పాత్రలో కుండలు ముందు ముందు మనం చాలా వీడియోలు చేసుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నానమ్మా. చూడండి, నేను చికెన్ కూర ఎలా చేస్తానో మీకు చూపిస్తా. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం. కొంచెం వేడెక్కాలి. అది వేడెక్కినాక మనం చేసుకున్నాం. కొంచెం కొత్తిమీర తర్వాత కొత్తిమీర కూడా క్లీన్ చేసుకున్నాం. కొత్తిమీర కూడా తీసుకున్నాం. స్టార్ట్ ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసేస్తా. ఎక్కువ ఉంటాయి. ఇలాగ మనం ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, చాలా బాగుంటుంది. కొత్తిమీర కరివేపాకు వేసుకుని మంచిగా ఇలా ఎగుతా ఉండగా మనం పసుపు వేసుకున్నాం. పసుపు
ఉన్నారు కదా, ఇచ్చిపోయినమ్మా, ఇచ్చిపోయింది. ఎగుతా ఉన్నారు కదా, ఎగుతా ఉన్నప్పుడు మనం గాలిలో వెల్లుల్లి పేస్ట్ చేస్తాం. వెల్లుల్లి పేస్ట్ ఇది మంచిగా ఇలా ఎగుతా ఉండగా దీన్ని వేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది ఏం మసాలా అంటే చెప్పాను కదమ్మా, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగ, కొంచెం కొబ్బరి వేసాను. నేను కొబ్బరి వేయను ఎప్పుడును, కానీ ఇప్పుడు వేసాను కొబ్బరి. ఎండు కొబ్బరి వేసాను, టేస్ట్ బాగుంటుందని. చికెన్ కూర కదా బాగుంటుందని వేసాను. ఇప్పుడు మనం వేసుకున్నాం, ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం వేసాం కదా, దాంతోపాటే చికెన్ కూడా మనకి మగ్గుతుంది అన్నమాట. చికెన్ కూడా వేసేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు అది ఒక 5 నిమిషాలు మగ్గించే కదా, ఇది కూడా మగ్గుతుంది. చికెన్ వేసేస్తున్నా. మనం చేయగలిగేస్తాము. చూసారమ్మా, ఇట్లాగా మనం దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే దీంట్లోంచి నాన్ వెజ్ స్మెల్ అంతా పోతుంది, చికెన్ స్మెల్ అంతా పోయి వాటర్ వస్తుంది. మంచిగా మగ్గినాక మనం అప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కొంతసేపు మూత పెడదాం. ఓకేనా? మూత పెడదాం. 2, 3 స్టార్ట్. చూద్దామమ్మా, కూర 10 నిమిషాలు అయింది. ఎంతవరకు వస్తుందో చూద్దాం. చూసారా, మగ్గుతుంది మంచిగా. చూసారా, వాటర్ వస్తుంది, మగ్గుతుంది చక్కగా. మా వారికి ఎంత ఇష్టము ఇట్లా మట్టి కుండలో వండు మేడం, మట్టి కుండలో వంటలు చేయి నువ్వు, యూట్యూబ్లో పెట్టాను నువ్వు ఎప్పుడును లేదు. బాగా అనిపిస్తుంది ఆయన అన్న మాట్లాడినట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మరి మనం ఇప్పుడు ఉప్పు, కారం వేసుకున్నాం. కారం వేసేసుకున్నాం. కారం మనం సరిపడినంత తీసుకున్నాం. చూసారా, సరిపడినంత. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు మూత పెడదాం. మూత పెట్టేసి కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెంసేపు వాటర్ వేసుకుందాం. చూసారమ్మా, ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. కొంతసేపు ఉంచాం కదా, ఒక 5 నిమిషాలు ఉంచాం కదా, 5 నిమిషాల తర్వాత మనం వాటర్ పోసుకుందాం. సూపర్ చికెన్ కర్రీ. మట్టి సట్టిలో వండుకున్నాం, చాలా బాగుంటుంది. సరేనా? వాటర్ పోసుకున్నాం. ఇది మనం వేస్ట్ చేయద్దు కదా, ఏంటది మిక్సీ పట్టుకున్న వాటర్, అందుకని వేస్ట్ చేయొద్దని నేను ఇలా తీసేసాను. కొంచెం ముక్క మునిగేటట్టయితే బాలేద్రం ఊరినే ఉడికిపోతుంది. అందుకని చూసారా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం. దింపే ముందు గరం మసాలా వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒక పావు గంట అయింది. మనం చూసుకుందాం మా కర్రీ ఎంతవరకు వచ్చిందో. వావ్, చక్కగా అవుతుంది, చక్కగా అయిపోయింది. కొంచెం గ్రేవీ ఇలా ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వేసుకున్నాము, పొడి మసాలా వేసుకున్నాం.
ఆల్రెడీ చెక్క లవంగం ఉన్నది కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నమాట. చెక్క లవంగం అన్నీ ఉన్నాయి కదా, ఊరికే అట్లా కొంచెం వేసుకుంటా. చాలా బాగుంటుంది. వేసుకున్నాను. మనకి కూడా వండుకోవచ్చు, మన ఇష్టం అది. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం గ్రేవీ గ్రేవీగా తినడానికి వస్తుంది. సూపర్ సూపర్ వచ్చింది. కుండలో సట్టెలో చికెన్ కర్రీ స్టార్ట్ చేసా. దీంతో మనం మొత్తం కర్రీస్ అన్నీ వండుకోవాలి. మంచి మంచి కర్రీస్ అన్నీ వండుకొని ఇప్పుడు మనం కొత్తిమీర వేసేద్దాం. అంజలి ఎందుకు నవ్వుతున్నావు? అంజలి కాలు దక్కావా? వచ్చేసారా? కొత్తిమీర వేసుకున్నాం. చక్కగా కొత్తిమీర వేసుకుని చక్కగా స్టవ్ బంద్ చేసుకున్నాం. వేడి కర్రీ మీకు తిని కూడా చూపిస్తా, భోజనం చేసి కూడా చూపిస్తా. సూపర్ అంటే సూపర్ ఉన్నది, చాలా బాగుంది. చూసారమ్మా కూర. మనం స్టవ్ బంద్ చేసేద్దాం. ఓకేనా? స్టవ్ బంద్ చేసి మూత పెట్టుకుందాం. సరేమ్మా, మన కుండలో సట్టెలో చికెన్ కర్రీ స్టార్ట్ చేశాను, వండాను. చాలా బాగుంది. ఎలా ఉన్నది ఏంటని ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చారు ఇది టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉన్నదో. చూసారా? ఇలాగే మీరు కూడా ఒకవేళ లేకపోయినా కానీ, ఇది సట్టి లేకపోయినా, మట్టి పాత్రం అనేది లేకపోయినా, మామూలుగా అయినా సరే నేను చేసిన విధంగా వండుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మంచిగా చాలా బాగుంటుంది. మీకు కనుక ఇలాగే వండుకుని మీరు టేస్ట్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ మనకి చాలా మందిని మీరు చెప్పండి, అందరికీ చేసుకోమని చెప్పాలి. సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఇంకా ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో తీయాలి. కొంచెం లేట్ అయినా మీ ముందుకి లక్ష్మీ కనిజం మీ ముందుకు వచ్చి ఇంకా ఇంకా వీడియోలు తీయాలని కోరుకుంటున్నా. పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనమ్మా? మరో రెసిపీతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ కనిజం. ఓకేనమ్మా? బాయ్. చికెన్ కర్రీ చూసారా ఎంత సూపర్ ఉన్నదో. చికెన్ కర్రీ సూపర్ సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ వేసుకొని టేస్ట్ చేద్దాం. ఎలా ఉన్నది మీకు చెప్తా. టేస్ట్ చేసి చారు వేసుకుని కూడా టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంది. నేను కూడా ఎలాగ వండుకొని టేస్ట్ సూపర్ ఉన్నాయి. ముఖ్యంగా ఇలా అంటే ఊడొచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కూడా. చాలా తర్వాత నేను ఇష్టంతో కూర తింటానమ్మా. చికెన్ కూర తింటే మానేశాను. అంటే కొంచెం కొంచెం అప్పుడు వస్తే నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. ఇప్పుడు కూరలు ఎందుకో చికెన్ కూర తింటే మానేశాను చాలాను. మన మా అబ్బాయి రీసెంట్గా వచ్చినప్పుడు కూడా నేను చికెన్ కర్రీ వండలేదు అసలు. ఎందుకో వండుకుంటే తినట్లేదు నేను. ఇప్పుడు మాత్రం ఇదే ఫస్ట్ టైము మనం మట్టి పాత్రలో సట్టిలో వండాం కాబట్టి, పాత్రలో వండాం కాబట్టి ఎలా ఉండదని కంపల్సరీగా తినాలని వండాను. అప్పుడు నాటుకోడి తిన్నా. అప్పుడు తిన్నాను కానీ నాటుకోడి తిన్నాను అనమాట. నాటుకోడి కూర వండాను, తిన్నా. ఇది ఎంత తినట్లేదు ఈ మధ్యన. అంటే వేరే రకంగా వండుతున్నాను కానీ కర్రీ కింద వండుకొని తినలేదు. ఫస్ట్ టైం తింటున్నా. ఇప్పుడు చాలా నెలల తర్వాత తింటున్నా. ఒక 5-6 నెలల తర్వాత కర్రీ వండుకుని తింటున్నా.
చాలా అంటే చాలా బాగున్నది, సూపర్ ఉన్నది. మీరు కూడా కంపల్సరిగా తినండి, చాలా బాగుంది, అమృతలా ఉంది. ఇప్పుడు మనం టమాటా చారు వేసుకుందామా. ఇలా నంచుకొని ఇలా చికెన్ పీస్ పెట్టుకుని పక్కన ఇట్లా టమాటా చారు వేసుకుంటే ఎండాకాలంలో ఎంత బాగుంటుందో అసలు. రసాలు, చారులు, పచ్చి పులుసులు, పెసరపప్పు చారు చాలా బాగుంటుంది, చాలా బాగుంది. మీరు కూడా ఎలాగే పెట్టుకోండి, అంటే మీరు ఎలా పెట్టుకుంటారో మీ పద్ధతిగా పెట్టుకోండి. నేనైతే ఇలాగే పెట్టుకుంటా, మేము ఎక్కువ ఏమి వేసుకోము, చాలా సింపుల్గా ఇలాగే చేసుకుంటాం. ఓకేనా, చాలా బాగుందమ్మా. చూసారా, మనం చికెన్ కర్రీ టేస్ట్ చేశాను, చారు టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఓకేనా, నేను ఎలా చేశాను ఏదో కూర మీకు చూపించాను కదా, ఇలాగే చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకేనా, బాయ్.